వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమతల్లి ఆలయ ధర్మకర్త దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తిన భక్తులు. తాళ్లవాయిపాడు సమీపంలో ఆగిన లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం. ఈ ప్రమాదంలో అక్కడికక్కడ మృతి చెందిన ఓ యువకుడు. తిరుపతిలో కలకలం. ఆలయానికి ఒంటరిగా వచ్చిన మహిళకు మద్దుమందించి ఆమె నగలు డబ్బు దోచుకున్న ముఠా. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాయుడుపేటకు చెందిన చల్లా వినోద్ కుమార్ అలాగే స్వర్ణసుధ దంపతులతో పాటు వారి పిల్లలు భావేష్ నందన్ వేదఖ్యాతి ఉభయతాతులుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయదాతులను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అలం రమణయ్య, ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ చేతుల మీదుగా సాలువాలో అమ్మవారి చీర సారెతో ఆలయ సత్కారాన్ని అందించారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అలం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 25వ తేదీ నుంచి జరగనున్న తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతరలో భాగంగా శ్రీ కోటమతల్లి ఆలయం వద్ద జరగనున్న అంబలి చలివేంద్రాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంబలూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, బాలు, బలవులు సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, వెంకయ్య, కిష్టయ్య, రామయ్య, కోసన కోటేశ్వరరావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు ఆడిపాటి వాస్తవులు డాక్టర్ చల్లా వినోద్ కుమార్ గారు, శ్రీమతి వేదఖ్యాతి ఈరోజు ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున వారి
దానికన్నా నువ్వు పెడుతున్నావు. చూసుకుంటారు మీరు కూడా రండి. అబ్బాయ్ బాబాయ్ కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతృత్వంతో ప్రతి శుక్రవారం ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఎంతమందో భక్తులు, ఎంతమందో పేదవాళ్ళు అందరూ కూడా గుడికి వస్తూ ఉంటారని దేవస్థానం చైర్మన్ గారు ఆలోచించి దాతల్ని ఆయన ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ రోజు నుంచి 2021 నుంచి డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా జరుగుతూ ఉంది. ఇది కూడా దాతలు కూడా ఆలోచించి ఎంత డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఎంత ఆస్తులున్నా సరే దాంట్లో ఆనందం ఉండదు. ఆకలికున్న వారికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఏది లేదని దాతలు ఆలోచించి ఇట్లాంటి మహాప్రసాద కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాతలు నాయుడుపేట వాస్తవ్యులు డాక్టర్ చల్ల వినూప్ కుమార్ గారు, వారి శ్రీమతి స్వర్ణ సుధా గారు, వారి పిల్లలు చిరంజీవులు భువేష్ నందన్, వేదఖ్యాతి, వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాల్ని ఎవరైనా సరే 2 మాసాల ముందు పేరు నమోదు చేయించేసుకుంటగా కోరుకుంటూ, ఎందుకనంటే ఎంతమందో పోటీలు పడుతున్నారు. దానివల్ల ముందుగానే
ఈ కార్యక్రమాన్ని పేరు నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. ఉగాది ముందు వచ్చేటువంటి బుధ, గురు, శుక్ర మన కనుపూరు జాతరకి అంబలి కార్యక్రమం కొన్ని వందల వేల మంది వస్తారు కాబట్టి లక్షల మందితో కూడా కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఆ రోజు మన కోటమ్మ గుడికాడ ఈ అంబల కార్యక్రమం చలివేంద్ర కార్యక్రమాన్ని మన దేవస్థానం వారు తలపెట్టారు. కావున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి భక్తులు ఈ దారిని వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో వెళ్లకుండా అందరూ చల్లగా ఆ అంబలు దాగి ఆరోగ్యంగా ఉండాలని దేవస్థానం వారు ఆలోచించి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నందుకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాళవాయిపాడు సమీపంలోని 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడం ద్వారా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రదీప్ అనే 26 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరు నుండి విజయవాడకు పెళ్లికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు ప్రమాదానికి గల వివరాలను తెలుసుకుని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తమిళనాడు పట్టణం లాంగ్ బాగా వచ్చింది వీడియో. అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈవో జె శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణం అనంతరం స్వామివారి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మొదటి విడతగా 30,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరగనుండడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. శ్రీవారి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజధాని రైతులు, వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారని తెలిపారు. 35,000 ఎకరాలు ఒక చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చారంటే మీకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, నమ్మకం అది ఎప్పటికీ చెరిగిపోను. నేను ఒక రైతు బిడ్డగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి అంతే తప్ప నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఈ రాక్షస పాలనలో ఏం చేస్తారనేది భయపడతా ఉంటే నేను ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి 8 ఓబీ లైవ్ వ్యాన్లని మొత్తం అమరావతి అంతా అన్ని గ్రామాలు వాటిని పెరడ్ చేయించడం జరిగింది. ప్రపంచానికి తెలియజేస్తారనే ధైర్యం నింపాలని చెప్పి చేశాను తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అప్పుడు నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం కూడా అదే.
ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అమరావతి నుంచి అని వారు ప్రోద్బలం ఇలా చేయాలి అలా చేయాలని ఒక 5 మంది మినిస్టర్లతో ఒక కమిటీ వేశారు. మా బోర్డు మెంబర్లందరినీ ఇన్వాల్వ్ చేసి రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి మన రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆ కళ్యాణ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ఆలయానికి ఒంటరిగా వచ్చిన ఓ మహిళకు మత్తుమంది ఇచ్చి ఆమె నగలు డబ్బు దోచుకున్న ఘటన కలకలం రేపింది. ఈ దోపిడీకి పాల్పడిన తమిళనాడుకు చెందిన ఒక ముఠాను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై ఒంటరిగా ఉన్న తమిళనాడుకు చెందిన మహిళకు మత్తుమంది ఇచ్చి ఆమె వద్ద ఉన్న నగదు బంగారం దోచుకున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 5వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపి ఆమె తినే ఆహారంలో మత్తుమంది కలిపాడు ఓ వ్యక్తి. ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె నగలు డబ్బును దొంగిలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాను కూడా వారు పరిశీలించారు. తిరువణామలై జిల్లా చెయ్యారు తాలూకా కనికాపురం గ్రామానికి చెందిన విజయకుమార్ అతని కోడలు శారదపై ఈ దోపిడీ జరిగినట్లు వెల్లడైంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద జరిపిన దర్యాప్తులో వారు ఒంటరిగా వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని వారితో మాటలు కలిపి మత్తుమందు సాయంతో వారి బంగారు ఆభరణాలు, డబ్బు, సెల్ ఫోన్లను దొంగలించే వారిని తేలింది. విజయకుమార్ ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు. क्लारिटी अरे ये नडमा కొంచెం బాగా ఇప్పుడు ఇప్పుడు सर मी फोटो मी वो लोड ले रहा सर
తీసేసి అట్లా ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపో, అవసరం లేదు వాళ్ళు. పట్టుకోయా లేవని చూసి కళ్ళు గడిపేసేవాడు. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 1/2020 కొద్ది గట్టిగా ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు తిరుమల పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 1/2025 అనే కేసులో ఇద్దరు తమిళనాడుకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేరు వాసుదేవన్ విజయ్ కుమార్ మరియు రామలింగం శారద. వీరిరువులు బంధువులు అవుతారు. వాళ్ళు ప్రధానంగా ఏమంటే ఈ టెంపుల్స్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టెంపుల్స్ ఏరియాలో అలోన్గా డబ్బు కొంత నగలు ఉండే మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని పరిచయం చేసుకుంటారు. అలా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ మత్తు ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే డబ్బు నగలు దోచుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా జనవరి నెల 5వ తారీఖున తిరుమలలో ఒక లేడీ దగ్గర నుంచి ఈ విధంగా డబ్బు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని కొంత సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి వాళ్ళని ఇవాళ తిరుమల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి డబ్బు సుమారు 21 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా ఒక ఆల్టో కారు, 3 మొబైల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఎవరైనా కూడా వచ్చినప్పుడు వెంటనే పక్కన ఉండే వాళ్ళని నమ్ముకోకుండా కొంత ఏదైనా సందేహం ఉంటే టిటిడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా కానీ లేదా పక్కన ఉండే పోలీసుల ద్వారా కానీ శ్రీవారి సేవకుల ద్వారా కానీ తెలుసుకోవాలి. భక్తుల్ని మోసపోకుండా శ్రీవారి దర్శనం చేసుకొని వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి. వాళ్ళకి గత నేర చరిత్ర ఉంది. వాళ్ళు గతంలో కూడా ఇట్లాంటి అఫెన్సెస్ చేశారు. తమిళనాడులో వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళు కొంత చాకచక్యంగా అఫెన్స్లు అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు డిజిటల్ ప్రింట్స్ని ఏవి కూడా దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అవన్నీ చేసి ఈ కేసుని ఛేదించడం జరిగింది. సాంకేతిక నిపుణులు అని చెప్పారు. ఏ విధంగా సీసీ కెమెరాల వేరే సాంకేతిక నైపుణ్యం అనేది ఒక ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఒక భాగం. అది అవన్నీ మనం ఎక్స్పోజ్ చేయకూడదు. ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ముద్దాయిలు వాటిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అవి డిస్ప్లే చేయరు. ఓవరాల్గా ఒక టెక్నాలజీ బేస్లోనే ఈ కేసు అనేది డిటెక్ట్ అవ్వడం అనేది జరిగింది. చిత్తూరు పట్టణంలో దొంగలు ఈరోజు బీభత్సం సృష్టించారు. ఉదయం గాంధీనగర్లోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దూరారు. అనంతరం ఇంటిలో వారిని తుపాకులతో బెదిరించారు. 2 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఇంటిని రౌండ్ చేసి లొంగిపోవాలని దొంగలను ఆదేశించారు. మొత్తం 10 మంది దొంగలు రివాల్వర్లతో చొరబడి ఇంట్లో సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. 10 మంది దొంగల్లో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో వ్యాపారి చంద్రశేఖర్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. దొంగలను మీడియా ఎదుట హాజరుపరిచారు. సార్
పెట్టేస్తుంది సార్ కూర్చోండి సార్ సార్ వెనక్కి రండి సార్ మధ్యలో పంపించేసారు ఏం మురళి అట్లా క్లోజ్ అప్ సార్ ప్లీజ్ గారు అందరూ చూడండి అందరికీ నమస్కారం. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగదు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6 ఒకళ్ళు డ్రైవర్ మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించడం, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 9 ఇన్వాల్వ్ అయిన 7 మనం 9 స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇది వరకు అతను జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిన సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్డ్ ఉన్నారో అతని కొడుకుల్ని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి వెళ్ళాం. ఇవన్నీ కూడా ఈ పెల్లెట్స్, చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్ టెంపుల్ రీజన్లో మనకు తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటినే ఈ ఎయిర్ గన్స్ లో వీటిలో పాటు వాడతారు. అవును, కాకపోతే అందులో బాల్స్ వాడతారు, చిన్న బాల్స్ లాగా ఉంటాయి, చిన్న బాల్స్ ఉంటాయి.
దీనిలో దాని లోడింగ్ ఉంటుంది, సౌండ్ అయితే బాగా వస్తుంది. చూసారు కదా సౌండ్. సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశం. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజరీస్ చాలా చూసారు. ఓకే సార్ చూడండి. సాధారణంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తిన భక్తులు. తాళ్లవాయిపాడు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఓ యువకుడు. తిరుపతిలో కలకలం. ఆలయానికి ఒంటరిగా వచ్చిన మహిళకు మద్దుమందించి ఆమె నగలు డబ్బు దోచుకున్న ముఠా. ఇవే ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.